హలో అందరికీ, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ చేసాము. ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము. చూద్దాం రండి. ముందుగా బీరకాయలు తీసేసుకొని మీద చెక్కు తీసేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్సీ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ చేసుకోవాలి. ముందుగా పట్టుకున్న బీరకాయ పేస్ట్ని కూడా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేటట్టు మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ దాకా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. స్పైసీని తగ్గట్టు మొత్తం ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఎగ్స్ను ఇలా ఎన్ని కావాలనో అన్ని ఎగ్స్ను వేసుకోవాలి. మొత్తం ఇలా కర్రీని పక్కకు అనుకుంటూ వేసుకోవాలి. ఎగ్స్ను ఇలా మొత్తం ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఇలాగా 20 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇలా తర్వాత ఇంకో సైడ్ కూడా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఇంకో సైడ్ కూడా తిప్పి వేసుకోవాలి. ఇలా 2 వైపులా మొత్తం ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసుకుంటే లాస్ట్కు బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. మీకు ఇష్టమా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.